అసలు ఏం జరుగుతుంది, ప్రజెంట్ ఉన్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్కి ఏంటి గతి అనే క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలా మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు #you, దిస్ ఇస్ కార్తిక్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చి అసలు ఏం జరిగింది, ఈషా రెబ్బా గారు అసలు ఏమైంది అనే టాపిక్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటే, ఇన్ డెప్త్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మనకు తెలిసిన 2 పాయింట్స్, క్లియర్ కట్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్, ఆవిడ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఈరోజు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు అగైనిస్ట్ ఆన్ ట్రోల్స్ అండ్ నెగిటివ్ కమెంట్స్. ఒక హీరోయిన్ ని నెగిటివ్గా చాలా తక్కువ చేసి చాలా చీప్గా మాట్లాడుతున్న ప్రతి ఒక్కళ్ళ మీద ఆవిడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అండ్ స్పెషల్గా ఒక ఇన్స్టాగ్రామ్ యూజర్ మీద ఆవిడ కంప్లైంట్ అయితే ఫైల్ చేయడం జరిగింది ఈరోజు. సో అది ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను. సో ఈషా రెబ్బా గారు గురించి మనకు ఆల్రెడీ తెలుసు. షీ ఈజ్ అ వెరీ గుడ్ అండ్ ట్రెడిషనల్ యాక్ట్రెస్ హూ ఈజ్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. నిజం చెప్పాలంటే వేరే హీరోయిన్స్తో కంపేర్ చేసుకుంటే ఆవిడ ఒక లుక్స్ వైజ్గా, లేకపోతే ఆవిడ ఎంచుకునే పాత్రల వైజ్గా, ఆవిడ చేసే పర్ఫార్మెన్స్ వైజ్గా కంప్లీట్గా చాలా ట్రెడిషనల్గా ఉంటారు. ఆవిడ ఎటువంటి లేకి కానీ ఎటువంటి పిచ్చి వేషాలు కానీ ఆవిడ వేసింది ఏ రోజు లేదు. సో ఆవిడ మాట్లాడే మాటలు కానీ కంప్లీట్ సెటిల్డ్గా ఉంటాయి. సో అసలు ఏం జరిగిందంటే, ఓం శాంతి శాంతి సినిమా గురించి ఆవిడ ట్వీట్స్ వేస్తూనే ఉన్నారు. సో దానికి ఇప్పుడు హీరోయిన్స్కి నెగిటివిటీ అనేది కన్ఫామ్గా ఉంటూనే ఉంటుంది నిజం చెప్పాలంటే. బట్ ద పాయింట్ ఏంటంటే, ఎవరో నెగిటివ్ యూజర్ చాలా అసభ్యకరంగా లకారాలు అన్నీ వాడేసి చాలా అసభ్యకరంగా ఆవిడ ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి అయితే కమెంట్ చేయడం జరిగింది. ఆ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కమెంట్ ఏదైతే ఉందో, ఎవరు మటుకు ఎంత తీసుకుంటారు, ఎంత దూరం అని వెళ్తారు అనే క్వశ్చన్ మార్క్ ఇప్పుడు మనం ఆలోచించాలి. ఎందుకంటే ఒక యాక్ట్రెస్, ఒక హీరోయిన్ జీవితం అనేది చాలామంది చాలా చీప్గా, లేకపోతే ఎప్పుడు అంటే చాలా దరిద్రంగా చూస్తూ ఉంటారు. వాళ్ళని స్టేజ్ షోలు చేసుకుంటారు, ఇలా కమిట్మెంట్స్ అనే ఒపీనియన్స్ చాలా మందికి ఉంటాయి. ఇండస్ట్రీలో వీళ్ళు కమిట్మెంట్స్ లేకపోతే ఎదగలేరు అనే ప్రతి ఒక్కళ్ళ ఒపీనియన్ని ప్రతిసారి మీరు మార్చుకోవాలి, బెడిసి కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక హీరోయిన్ లైఫ్, యాక్ట్రెస్ లైఫ్ మీరు అనుకున్నంత దరిద్రంగా చీప్గా అయితే ఉండదు. సో ఒక హీరోయిన్కి ఒక హీరోని ఓన్ చేసుకొని ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ హిమ్ అని మీరు ఎంత గర్వంగా చెప్పుకుంటారో, అలా ఒక హీరోయిన్కి మీరు ఎప్పుడైతే చెప్పుకొని ఆవిడ్ని కూడా ఒక కళామ తల్లి బిడ్డగా అండ్ ఒక సినిమా చేస్తున్నారంటే ఒక మంచి అమ్మాయిగా మీరు గుర్తించిన రోజు మీరు అందరూ బాగుపడతారేమో అని నాకు అనిపిస్తుంది. చీప్గా ప్రతి పోస్ట్కి ఇర్రెలవెంట్ పోస్టులు, అంటే ఏవైనా ఆవిడ పెడితే ఏ పోస్ట్కి ఇర్రెలవెంట్ కమెంట్స్ యాక్చువల్లీ. సో ఆవిడ ఏ పోస్ట్ పెట్టినా ఆవిడ పర్సనల్ థింగ్, అది ఆవిడ పర్సనల్ స్పేస్లో ఆవిడ పోస్ట్ పెట్టుకున్నా సరే మీకు ఏం ప్రాబ్లమో నాకైతే అర్థం కావట్లేదు. సో ఇవన్నీ తగ్గించాలి, ఇవన్నీ పోవాలి, ఇవన్నీ రాకూడదు. నిజం చెప్పాలంటే ఆలోచించండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఎంత చీప్గా బిహేవ్ చేస్తున్నారు మీరు అందరూ అని చెప్పి. సో ఇది ఈషా రెబ్బా గారు ఈరోజు కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో. సో మీకేమనిపిస్తుంది దీని గురించి? సో ఆవిడ కంప్లైంట్ ఇవ్వడం కరెక్టేనా? ఆ యూజర్ని తిట్టాలా, లేకపోతే ఈవిడ కంప్లైంట్ ఇచ్చిందని ఈవిడ్ని మనం నెగిటివ్గా మాట్లాడాలా? సో మీరేమనుకుంటున్నారు కింద అయితే కమెంట్ చేయండి. నాకైతే 100%గా ఈవిడ చేసింది కరెక్టే అనిపిస్తుంది. సో ఇంకెప్పుడు కూడా హీరోయిన్స్ని, యాక్ట్రెసెస్ని తక్కువ చేసి చూడకండి, తక్కువ చేసి మాట్లాడకండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మీకేమనిపిస్తుందో, మీ యొక్క ఒపీనియన్ ఏంటో కింద అయితే మాకైతే తెలియజేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you, దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.